హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ అయితే మేము సండే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా మేము వేములవాడ స్టార్ట్ అయ్యామండి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత కార్కి అయితే పూజ చేస్తున్నాము. సేఫ్గా వెళ్ళి అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి రావాలి అనేసి అయితే ఫస్ట్ ఇక్కడ మేము పూజ అయితే స్టార్ట్ చేసామండి. సో ఇలా మొత్తం పూజ అయినాక తర్వాత మేమైతే వేములవాడ స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఎర్లీ మార్నింగే వెళ్తే తొందరగా వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయండి ప్లేసెస్ చూసుకోవడానికి. అలా అనేసి మేము తొందరగా స్టార్ట్ అయిపోయాము. మేమైతే అసలుకి ఎప్పుడో వెళ్దాము అనేసి అనుకున్నామండి, కానీ అస్సలు కుదరలేదు, ఎందుకో తెలియదు. అందరూ అంటూ ఉంటారు కదండి, మనం అనుకున్నప్పుడు కాదు, ఆ దేవుడైతే ఎప్పుడైతే మనల్ని రప్పించుకుంటారో తను అనుకున్నప్పుడే జరుగుతుందని. నిజంగా అది మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్ అండి. సో ఇక్కడైతే మేము ఎన్నిసార్లు అనుకున్నా కుదరలేదు. సో ఇప్పటికైతే ఆ శివయ్య మమ్మల్ని పిలిచాడు తన దర్శనానికి అనేసి అనుకున్నాము. సో ఇట్లా మొత్తం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దారి వెంట వెళ్తూ ఉండే అండి, మొత్తం మంచిగా అండి, అసలు దారి కూడా కనిపించకుండా అయిపోయింది ఎంత లైటింగ్ అది ఉన్నా కూడా. సో అట్ లాస్ట్ మేమైతే 6:30కి అయితే వేములవాడ అయితే రీచ్ అయిపోయామండి. అండ్ ఇక్కడ చూస్తే మీరు బ్రిడ్జ్లో దీని కింద వాటర్ ఉన్నా కూడా అసలు వాటర్ కూడా కనిపించట్లేదండి, అట్లా మంచుతోని మొత్తం కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే కూడా మీకు కనిపిస్తుంది మొత్తం మంచేనండి, అసలుకి చాలా చల్లగా ఉండే. సో మొత్తానికైతే మేము వేములవాడ అయితే చేరుకున్నాము. ఇదైతే ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ అండి, చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఏంటి అని అంటే ఇక్కడ యాక్చువల్గా ఉన్న గుడి మాత్రము రెనోవేషన్ కోసం అయితే క్లోజ్ చేశారండి. ఇప్పుడు మనం ఏదైనా దర్శనం చేసుకోవాలన్నా కూడా భీమేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనం దర్శనం చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే మేము అక్కడికే వెళ్తున్నాము. సో అలా మొత్తానికి గుడి దగ్గరకు వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ది అయితే మొక్కుందండి, తలనీలాలన్నీ ఇచ్చేస్తాం అనేసి. సో గుండు చేయించుకున్న తర్వాత ఫస్ట్ మేమైతే ఇక్కడికి దర్శనానికి వెళ్తున్నాము. సో ఏంటి అనేసి అనంటే అక్కడ మా ఫ్యామిలీలో ప్రతిసారి వేములవాడకి వెళ్ళినప్పుడు అయితే ఒక 10 kgs బెల్లం అయితే అక్కడ పంచుతామండి. మరి ఇది మీకు ఎవరికైనా ఉందా ఇలాంటి ఆచారం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే మొత్తం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోడెకట్ టికెట్ కూడా ఉంటుందండి మాకైతే కంపల్సరీ ఇక్కడ. సో అలా టికెట్ తీసుకున్న తర్వాత మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాము. సో ఏంటి అని అంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎంత అయినా కూడా అక్కడ ఏదైతే పాత దగ్గర చేసుకున్నామో దర్శనం ఆ వైబ్స్ అనేది కొంచెం మిస్ అవుతుందండి. సో ఏదైనా స్వామివారే కదా అనేసి మేమైతే వెళ్ళాము. సో ఇక్కడ ఏంటి అని అంటే మేము లాస్ట్ వెళ్ళాము కాబట్టి అందరు మేడారంలో ఉన్నారండి, అందుకే ఇక్కడ తొందరగా అయితే మాకు దర్శనం అయిపోయింది. మేము అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కోడెను కూడా కట్టేసుకున్నామండి. సో మొత్తానికి అయితే ఇక్కడ మా మొక్కులు అయితే అప్పచెప్పేసాము. గంగాధరాయ శివ గంగాధరాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే. సో మొత్తానికైతే మేము అలా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇక్కడ రామప్ప టెంపుల్కి వెళ్ళామండి. చాలా డేస్ నుండి అనుకుంటున్నాం వెళ్ళాలి అనేసి. సో ఇది అదే రూట్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా శివయ్య చాలా బాగా దర్శనం ఇచ్చాడు. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే అనండి తెలంగాణలోనే ఇది ములుగు జిల్లాలో పాలంపేటలో ఉందండి. ఇది ఇక్కడి వరకు ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం నాకు చెప్పండి. ఇది ఏంటి అనేసి అనంటే కాకతీయులు అప్పుడు ఒక శిల్ప కళాఖండం అండి. ఇది ఇప్పుడు కూడా యునెస్కో అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిందండి. సో ఏంటి అనంటే దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం శిల్పాలు తేలికైన ఇసుకతోనే కట్టారండి. అసలుకి ఇక్కడ సిమెంట్ కానీ అట్లా ఏమి ఉండదు, ఇసుకతోనే అండ్ మొత్తము రాళ్ళతోనే ఉంటుందండి. అండ్ దీని పక్కనే ఒక రామప్ప చెరువు అనేది కూడా ఉంటుంది. ఇది కాకతీయుల వాళ్ళ వాస్తుశిల్పానికి అనేసి చెప్తారు. అయితే ఏంటి అని అంటే దీన్ని సాధారణంగా రామప్ప ఆలయం అని చెప్తారండి. సో దీన్ని ఏంటి అనేసి అని అంటే దీన్ని నిర్మించిన శిల్పి పేరునే దాన్ని ఇట్లా రామప్ప ఆలయం అనేసి అయితే పెట్టారు. సో ఇలా అయితే మొత్తానికి మేము శివయ్య దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళామండి. అట్లా లోపలికి వెళ్ళగానే ఆ శివయ్య ఓం నమః శివాయ అనే స్మరణ అయితే మొత్తము చాలా అంటే చాలా వైబింగ్ తీసుకొచ్చిందండి. ఎంత అంటానంటే అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ప్రతి ఒక్క పిల్లర్ పైన కానీ ఎక్కడైన తర్వాత కానీ ఆ శిల్పం చెక్కడం కూడా ఎంత డీటెయిల్గా ఉందండి అని అంటే ఆ
ఇప్పుడు కూడా ఇంత బాగా చేశారా అనేది అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తే ఇసుకతోని అండ్ రాళ్ళతోనే ఉంటుంది, కానీ ఇది ఎప్పటిదో పురాతన ఆలయం కాబట్టి కొన్ని శిథిలాలుగా ఉంటే మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం దీన్ని కొత్తగా రెనోవేషన్ చేస్తున్నారండి. చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ దీని పక్కన కూడా నందీశ్వర ఆలయం ఉంటుందండి. అక్కడ కూడా దర్శించుకున్న తర్వాత ఒక పాత బావిలాగా ఉంటుందండి, అది కూడా చూసుకున్నాము. సో ఇక్కడ చూస్తే మాత్రం చాలా మంచి వైబ్ వచ్చేసిందండి. మొత్తం ఇలా అయితే మొత్తం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో మీరు కూడా చూసేయచ్చు. ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్ అండి, మీరు వెళ్ళి చూడవచ్చు. చాలా మంచి వైబ్ అయితే వస్తుంది. विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय महाकालेश्वराय हर हर भोले नमः शिवाय महाकालेश्वराय महाकालेश्वराय हर हर भोले नमः शिवाय సో ఇక్కడ మీరు చూస్తుందంతా ఇది ఆర్ట్ గ్యాలరీ అండి. అంటే పాతగా ఉన్నదాన్ని మళ్ళీ కొత్తగా రెనోవేషన్ చేస్తున్నారండి. సో ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది తర్వాత అనేది మొత్తం ఈ ఆర్ట్ గ్యాలరీలో చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే పక్కకు చిన్నది నందీశ్వర ఆలయం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తే మాత్రము మొత్తం ఇక్కడ నందీశ్వరుడిది ఇట్లా కట్ అయిపోయినట్టు అలా ఉందండి. మరి దీన్ని కూడా కొత్తగా రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. అండ్ లోపల ఒకటి శివలింగం కూడా ఉందండి. అండ్ ఇక్కడ వరకు అయితే చాలా బాగా దర్శనం అయిపోయింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.